పాకిస్తాన్ మొత్తంపై దాడి చేయగల సైనిక సామర్థ్యం భారత్కు ఉందని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ ఇనాన్ డి కున్యా తెలిపారు. అది జరిగితే దాక్కోవడానికి పాక్ ఏదైనా లోతైన గోయిని వెతుక్కోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారంగా పాక్ పాల్పడిన దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు చెప్పారు. వారు మనపై ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను కూల్చివేయడంతో పాటు వారి కీలక సైనిక స్థావరాలను మన సైన్యం ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన పాకిస్తాన్ మొత్తం భారత్ రేంజ్లోనే ఉందని తెలిపారు. దాయాదిపై పూర్తి స్థాయిలో దాడి చేసేందుకు భారత్ వద్ద సరిపడా ఆయుధ సామర్థ్యం ఉందని తెలిపారు. మన సరిహద్దుల నుంచే ఆ దేశంలోని అన్ని ప్రాంతాలపై దాడి చేయగలమని చెప్పారు. తమ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ని రావల్పిండి నుంచి ఖైబర్ మరే ఇతర ప్రాంతాలకు తరలించినా అక్కడ కూడా దాడులు చేయగలమని హెచ్చరించారు. అదే జరిగితే వారు దాక్కోవడానికి ఏదైనా లోతైన గోయిని వెతుక్కోవాలని ఎద్దేవా చేశారు. ఇక ఈ ఆపరేషన్ విజయవంతం కావడంలో దేశీయ పరిజ్ఞానంతో తయారైన డ్రోన్లు, గైడెడ్ కమ్యూనికేషన్లు కీలక పాత్ర పోషించాయని ఆయన తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రజలను కాపాడటమే సాయుధ బలగాల ప్రాథమిక కర్తవ్యమని ఈ సందర్భంగా ఆయన నొక్కి చెప్పారు. దానికి అనుగుణంగానే ఆపరేషన్ చేపట్టినట్లు వివరించారు.